అసలు ఎవరు హిడ్మా? ఈయన ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి వ్యక్తి. మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకంగా ఎదిగినటువంటి హిడ్మా ఎవరు? ఆయన వయస్సు ఎంత? కేంద్ర కమిటీలోకి రావడానికి కారణాలు ఏంటి? అత్యంత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా మారడానికి పరిస్థితులు ఏం కారణం కావచ్చు? అసలు హిడ్మా నిజంగా బతికే ఉన్నాడా? హిడ్మా ఎన్ని దాడులు చేసిండు? ఎంత మందిని హతమార్చిండు? అసలు మావోయిస్ట్ పార్టీకి హిడ్మా ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు? నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. హిడ్మా పూర్తి పేరు మాద్ని హిడ్మా. ఈయన దాదాపు 26 విధ్వంసకర సంఘటనల్లో ఈయన కీలక సూత్రధారిగా ఉన్నాడు. ముఖ్యంగా మూడిట్లలో ఎక్కువ ప్రయారిటీ కలిగి వచ్చింది తనకి. 3 విధ్వంస ఘటనలు చరిత్రలో నిలిచిపోతాయి. మరి హిడ్మా ఎంతవరకు చదువుకున్నాడు? డిగ్రీ పాస్ అయ్యాడా? పీజీ పాస్ అయ్యాడా అంటే కాదు, కేవలం 10th క్లాస్ మాత్రమే పాస్ అయ్యాడు హిడ్మా. మరి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తి మావోయిస్ట్ పార్టీలో కీలకంగా కేంద్ర కమిటీలోకి వచ్చాడు. మరి అతని మీద ₹1 కోటి ప్రభుత్వ నజరానా ఉంది. అతన్ని ఎవరైనా పట్టించినా, ఎవరైనా చంపివేసినా, ప్రాణాలతో తెచ్చినా ప్రభుత్వం నుండి ₹1 కోటి నజరానా వస్తుంది. ఆయన 1981లో సూక్మా, ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ అంటే గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సూక్మా జిల్లాలో ఆయన పుట్టిండు. పూర్వాతి అనే గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన మరి ఏం కులానికి చెందిన వ్యక్తి అన్నప్పుడు ఆయన ఒక తెగకు, అడవిలో ఉండేటువంటి ఒక తెగ, మొరియా అనే తెగకు చెందినటువంటి వ్యక్తి హిడ్మా. ఆయన 10వ తరగతి చదువుతున్నప్పుడే మావోయిస్టులతోటి సంబంధాలు ఏర్పడినాయి. బాలల సంఘం పేరిట మావోయిస్టులకు దగ్గరైండు. కేవలం 16, 17 సంవత్సరంలోనే మావోయిస్టు పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే గడగడలాడిస్తున్నటువంటి వ్యక్తి హిడ్మా. 1995లోనే ఆయన బాలల సంఘంలో చేరి మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నాడు. ఆయన షార్ప్ గా ఆలోచిస్తాడు, చురుకైనటువంటి వ్యక్తి, వ్యూహాలు రచించడంలో దిట్ట. వ్యూహాలు రచించడమే కాదు, వాటిని అమలు చేయడంలో దిట్ట, యుద్ధాలు చేయడంలో దిట్ట, జవాన్ల మీద, పారామిలిటరీ బలగాల మీద రెప్పపాటులో దాడి చేసి తప్పించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి హిడ్మా. డేర్ ఎక్కువగా ఉంటుంది, వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. యాక్టివ్ గా, ప్రతి క్షణం యాక్టివ్ గా, మిలిటెంట్ గా ఆయన దళాన్ని నడిపించడంలో శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి హిడ్మా. కేవలం చదివింది 10వ తరగతి మాత్రమే, కానీ అత్యంత టెక్నాలజీని నేర్చుకున్నాడు. ఎలా బాంబులు పెట్టాలి, ఎలా వెపన్స్ తయారు చేయాలి, ఎలా అందించాలి, ఎలా రెక్కీలు నిర్మించాలి, ఎలా వస్తున్నటువంటి పారామిలిటరీ బలగాలను ఎట్లా దాడులు చేయాలి, దాడుల నుంచి వెళ్ళి ఎలా తప్పించుకోవాలి, ఇట్లాంటి టెక్నాలజీ మొత్తం కూడా అతనికి తెలుసు. ట్రైబల్ అంటే హార్డ్ గా ఉంటారు, వాళ్ళ నేచర్ అంతా హార్డ్ గా ఉంటుంది, కానీ ఈయన నేచర్ కూడా హార్డ్ గా ఉంటుంది. మడమ తిప్పని హిడ్మా అని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా సెంట్రల్ కమిటీలో 21 మంది ఉంటే ఈయన కూడా దాంట్లో ఒక మెంబర్. సెంట్రల్ కమిటీలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో 21 మందిలో అత్యంత పిన్న వయస్సు గల వ్యక్తి ఎవరు అంటే హిడ్మా. మిగతా వాళ్ళంతా కూడా 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ హిడ్మా కేవలం 44 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. మరి హిడ్మా ఇప్పటి వరకు ఎప్పుడు అరెస్ట్ కాలేదంటే ఒక్కసారి 2016లో 6 మంది మావోయిస్టులతోటి పట్టుబడ్డ దాంట్లో ఈయన ఉన్నాడు. అప్పుడు అరెస్ట్ అయ్యిండు. అప్పుడు పెద్దగా ప్రాచుర్యంలో లేడు. అప్పుడు ఇంత పెద్ద పేరు హిడ్మాకి లేదు. ప్రభుత్వం దృష్టిలో అన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా లేడు, కాబట్టి అప్పుడు అంత ప్రాచుర్యం లభించలేదు. ఈ హిడ్మా కోసం గత 3-4 నెలల నుండి 125 గ్రామాలను జల్లెడ పడుతూ వచ్చిర్రు. ఇప్పుడు ఆ 125 గ్రామాలను జల్లెడ పడితే ఎక్కడ కూడా దొరకలేదు, తప్పించుకున్నాడు. 2-3 సార్లు చనిపోయింది అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు కర్రెగుట్టలలో 2000 నుండి 3000 మంది మావోయిస్టులతో తలదాచుకున్నాడు అనేటువంటి దాని మీద 12,000 మంది దాకా ఈ కేంద్ర పారామిలిటరీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ను హిడ్మాను టార్గెట్ చేసి ప్రారంభించినాయి. అయితే 3 ప్రధానంగా జరిగిన దాంట్లో 2010 సంవత్సరంలో ఏప్రిల్ 6న దంతెవాడలో మెరుపు దాడి జరిగింది. ఈ మెరుపు దాడిలో 76 మంది పారామిలిటరీ కేంద్ర ప్రభుత్వ బలగాలు 76 మంది
చనిపోయారు, 8 మంది మావోయిస్టులు చనిపోయారు. 2013లో జిరంగాటి ఘటన అనగానే మనకు గుర్తుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మంత్రి ఇంకా కొంతమంది అనుచరులు వెళ్తున్న క్రమంలో వారి మీద మెరుపు దాడి చేసి వాళ్ళను కూడా చంపేసిండు. ఈ ఘటనలో 27 మంది చనిపోయిండ్రు. దాంట్లో మంత్రి మహేంద్ర కర్మ మినిస్టర్ చనిపోయిండు. ఆయన అనుచరుడైనటువంటి నందకిషోర్ పటేల్ కూడా వీళ్ళతో పాటు ఇంకా 25 మంది చనిపోయారు. అది కూడా ఒక పెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. 2021 ఏప్రిల్ 3న బీజాపూర్ సూక్మా బీజాపూర్ లో కూడా ఒక ఘటన జరిగింది. జాగర్గుండం పిఎస్ పరిధిలో జోనాగూడ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిలో సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు పోలీసు వారు. హిడ్మాను పట్టుకోవడం అంటేనే చాలా కష్టం, చిక్కడు దొరకడు. హిడ్మా అంటేనే మోస్ట్ వాంటెడ్. హిడ్మా దగ్గరికి పోవాలంటేనే కేంద్ర పారామిలిటరీ బలగాలకు దడదడలాడుతుంటదట, అంత పవర్ఫుల్. ఏ దశలో ఎదురు దాడి చేస్తాడో మెరుపు దాడి చేస్తాడో ఆ ఊహించడమే అంత కష్టంగా ఉంటుందట. హిడ్మానే చంపేస్తే ఈ మావోయిస్టుల గుండెకాయనే పోతది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి హిడ్మా ఫైనల్ గా పోలీసులకు దొరుకుతాడా, ఎన్కౌంటర్ లో హతమవుతాడా, మావోయిజమే పోనుందా, లేదా పోలీసులకు పై ఎత్తు వేసి కేంద్ర పారామిలిటరీ బలగాలను చుక్కలు చూపించి మావోయిజాన్ని ముందుకు తీసుకుపోతాడా? మనం రాబోయే కాలంలో చూడాల్సింది.